వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురికి దిగువ స్థాయి అధికారులకి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పరిశీలించడానికి కరీంనగర్ సిపి గౌస్ అలం వచ్చారు. సార్, ఎట్లా ఉంది పరిస్థితి? మీరు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? దీనికి సంబంధించి 3 విడతల్లో మన దగ్గర ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ 3 విడతలకు సంబంధించినటువంటి ఏ చర్యలు, ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది? ఇప్పుడు ఈ రోజు నుంచి జీపీ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ నామినేషన్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫేజ్లో ఉన్న 5 మండల్స్లో 33 నామినేషన్ సెంటర్స్లో ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయింది. దీంట్లో పోలీస్ బందోబస్తు ఏర్పడడం జరిగింది. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ దీంట్లో బైండ్ ఓవర్ ఆఫ్ ప్రీవియస్ ఎలక్టోరల్ అఫెండర్స్, then seizure of liquors, cash and other related articles, starting of static surveillance team, composition of flying squad అది పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఆల్ విలేజెస్లో ప్రివెంటివ్ పెట్రోలింగ్ మేము స్టార్ట్ చేస్తున్నాము. అండ్ పోలింగ్ 3 ఫేజెస్ జరుగుతుంది. 3 ఫేజెస్లో స్ట్రాంగ్ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ వీఆర్ ప్లానింగ్ టు ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ. అంటే వెపన్ డిపాజిట్ కానీ, రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, బైండ్ ఓవర్, ఇవన్నీ కూడా దానికి సంబంధించి హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్స్ దీంట్లో ఉన్న మెయిన్లీ ప్రీవియస్ ఎలక్టోరల్ అఫెండర్స్కి బైండ్ ఓవర్ స్టార్ట్ అయింది. దెన్ ఆర్మ్స్ లైసెన్స్ డిపాజిట్ కూడా ఉంటాయి, అది కూడా స్టార్ట్ అయింది. బిఫోర్ ఎలక్షన్ విల్ కంప్లీట్ దాట్. ఇది కాకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఏమైనా ఉంటే అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అండ్ ఇట్లాగే ట్రబుల్ మాంగర్స్ అండ్ హిస్టరీ షీటర్స్ మీద నిఘా ఉంటాయి. వాళ్ళది కూడా కరెంట్ డూయింగ్స్ యాక్టివిటీస్ మేము చెక్ చేస్తాము. మెయిన్లీ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్ పెట్రోలింగ్ సో దట్ ఏమైనా గొడవ జరుగుతుందా ఇది పీస్ఫుల్గా కంప్లీట్ చేయాలి ఎలక్షన్. మొత్తం మీద శాంతి భద్రతల పరిరక్షణలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ చాలా పీస్ఫుల్ మ్యాటర్లో ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధమైందని చెప్పి వారు స్పష్టం చేశారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. అధికారులకు సైతం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, నగనూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.